అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి అయితే ఎప్పటి నుంచి అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో యువజన కాంగ్రెస్ సమావేశాలు అయితే మాత్రం జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే మనతో పాటు రాష్ట్ర యువజన అధ్యక్షులు రామారావు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ రోజు కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, లేకపోతే యూత్ కాంగ్రెస్ అవనివ్వండి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కమిటీని వేసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలు వేసుకొని వారి ద్వారా డీసీసీ అధ్యక్షుల ద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా మండల ప్రెసిడెంట్లు అలాగే గ్రామ స్థాయి నాయకుల్ని తయారు చేసుకొని మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మాకు విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు మేడం పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు దశాదిశ నిర్దేశిస్తారు. ఆ రోజు అప్పటి నుంచి మా ప్రణాళిక ముందుకు సాగుతుంది. ఈరోజు యువజన కాంగ్రెస్ తరపు నుంచి యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం రావడం జరిగింది. యువజన కాంగ్రెస్ పటిష్టం కోసం ఈరోజు ఇప్పుడు సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమీక్ష సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు కూడా అధ్యక్షుల్ని, నియోజకవర్గ అధ్యక్షులు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం మరి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహారాష్ట్ర మరి కోల్పోయాం కాంగ్రెస్ పార్టీ. దీనిలో అలాగే ప్రియాంక గాంధీ గారు ముందుగా వాయనాడ్ ఎంపీగా గెలిచింది ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మహారాష్ట్ర ఏదైతే ఉన్నదో, ఏదైతే అదానీ ఉన్నారో, అదానీ లాస్ట్ టైమే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఠాక్రే గారి ప్రభుత్వాన్ని కూల్చేదానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి మహారాష్ట్ర ఆయన గుప్పిట్లో తీసుకుందాం అని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు ఎన్నో శక్తులు ప్రధానమంత్రి గారు అవనివ్వండి, కేంద్ర మంత్రులు అవనివ్వండి, కార్పొరేట్ శక్తులు అవనివ్వండి, వీరందరూ కూడా ఏకమయ్యి ఈరోజు మహారాష్ట్ర వాళ్ళు కైవసం చేసుకున్నారు. దీని వెనకాతలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఎలక్షన్కి పోయాము, అదే ఇదైంది కాబట్టి దాన్ని పరిశీలన చేసుకొని మరి రానున్న రోజుల్లో ఎలక్షన్ గెలిచినా ఓడినా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి గెలిపోవటంలో ఏమీ కొత్త కాదు. ఈ గెలిపోవటములకి మేము భయపడిపోయాము. ఈ ఓటమికి గల కారణాలన్నీ బేరీజు వేసుకొని మరి రానున్న రోజులు ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మేడం, మీరు చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కొత్త సభ్యత్వాలే కావచ్చు ఏ విధంగా బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు యూత్ది ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నది అది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర కానీ ఆల్ అక్రాస్ ద ఇండియా ఉంది. బేసిక్లీ మన ఇండియన్ పాపులేషన్లో చూస్తే మోర్ దెన్ 66% ఆఫ్ పాపులేషన్ కంప్రైజెస్ ఆఫ్ యూత్కి బేసిక్లీ మెయిన్ ఇష్యూ ఏంటంటే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, వాళ్ళకి స్కిల్ సెట్ ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ ఉన్నా కూడా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ దగ్గర జాబ్స్ లేవు. సో అందుకే ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఒక చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్ని ముందుకు తీసుకొని వచ్చింది. అది ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనము అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఫైట్ చేస్తున్నాము. దాని పేరు ఏంటంటే నౌకరీ దో నషా నహీ. త్రూ దిస్ క్యాంపెయిన్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ రైట్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు ద పార్లమెంట్ లెవెల్ బికాస్ as I said 66% of the population is made up of youth. And ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఆంధ్రాలో కూడా చూస్తే స్పెషల్ స్టేటస్ రావడం లేదు, రాలేదు మనకి. ఇక్కడ మెగా డిఎస్సి ఇష్యూ కూడా చాలా జరిగింది కాలంలో. అండ్ అలా చూస్తే చాలా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఈవెన్ దో ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత మంచిగా ఉన్నా కూడా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా, క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సరే అయిన జాబ్స్ లేవు. సో ఫర్ దెమ్ వీఆర్ గోయింగ్ టు ఫైట్. అట్ ది సేమ్ టైం పువర్ ఫార్మర్స్ గురించి వాళ్ళు లోన్ వేవర్ అవ్వట్లేదు, వాళ్ళకి ఎలాంటిది మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి కూడా. ఈవెన్ వీ విల్ గో టు ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి యూత్ కాంగ్రెస్ చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తుంది. మనము మన కమిటీస్ని రీఫార్మ్ చేస్తున్నాము, రీడెవలప్ చేస్తున్నాము, స్ట్రెంథెన్ చేస్తున్నాము. అండ్ యాజ్ మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద హిస్టరీ నుంచి కూడా పేదవాళ్ళ కోసము ఫస్ట్ కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే ఫైట్ చేస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. రాజశేఖర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి బిలాంగ్ చేసి సీఎం అయ్యారు. ఆయన గురించి అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చాలా ప్రౌడ్గా చెప్తాము. అదేవిధంగా రాని రోజుల్లో మన యూత్ కాంగ్రెస్ నుంచి డెఫినెట్గా మనం మంచి లీడర్స్ని ఇస్తున్నాము. సో ఐ హోప్ దట్ youth congress, not only youth congress but the entire congress party will be strengthened to such an extent that within 4 years next time definitely in Andhra also
లైక్ అదర్ స్టేట్స్ సదర్న్ స్టేట్స్లో ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, మంచి పొజిషన్లో ఉంది, అదేవిధంగా ఇంకొకసారి కూడా ఆంధ్రాలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే యువత అయితే ఉన్నారో యువతకైతే మాత్రం కాంగ్రెస్ అయితే పెద్దపీట వేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే యువతకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యల మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం యువతకి బాసరాగా అయితే నిలిచి అయితే మాత్రం పోరాటం అయితే చేస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఈ నాయకులంతా కూడా ప్రతి జిల్లాలో కూడా గ్రామానికి వెళ్ళి కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి అయితే మాత్రం మా వంతుకు మేము కృషి చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో యువతకైతే మాత్రం ప్రధాన పాత్ర అయితే ఇస్తామనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.